కలర్స్ ఇన్ సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ కలర్స్ ఆర్ స్పెసిఫైడ్ బై యూజింగ్ ద ప్రీ డిఫైన్ కలర్స్. మనం ఆల్రెడీ డిఫైన్ చేసిన కలర్స్ నేమ్స్ యూస్ చేసి మనం టెక్స్ట్ యొక్క కలర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఫాంట్ యొక్క కలర్స్ కానీ డిఫైన్ చేయొచ్చు. లేకపోతే ఆర్జీబీ ఫంక్షన్ యూస్ చేసి ఆర్జీబీలో వాల్యూస్ యూస్ చేసి డిఫైన్ చేసి ఎక్సా వాల్యూస్ని యూస్ చేసి మన టెక్స్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ డిఫైన్ చేయొచ్చు. ఇంకా హెచ్సిఎల్ వాల్యూస్, ఆర్జీబీఏ ఫంక్షన్ వాల్యూస్, ఈ విధంగా డిఫరెంట్ వేస్లో మనము ఒక టెక్స్ట్ కానీ ట్యాగ్స్కి కానీ కలర్స్ స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి కలర్ నేమ్. మనం డైరెక్ట్గా కలర్స్ నేమ్స్ ఇచ్చుకోవడం మనం కలర్ని స్పెసిఫై చేయవచ్చు, రెడ్, బ్లూ, ఆరెంజ్, ఎల్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేది ఎక్సాడెసిమల్ ఫార్మాట్లో కూడా మనం కలర్స్ని స్పెసిఫై చేయొచ్చు. ఇంటూ 6 digits ఉంటాయి. ఆల్ జీరోస్ డిఫైన్స్ ద బ్లాక్, ఆల్ ఎఫ్ డిఫైన్స్ ద వైట్, a combination of numbers and names defines the first 2 digits defines the red, second 2 digits defines the green, third 2 digits defines the blue. సో ఇది కాంబినేషన్ ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్. డైరెక్ట్గా మన నెంబర్స్ ఫామ్ చేస్తే అంటే ఫస్ట్ 12% రెడ్, 46% గ్రీన్, 45% బ్లూ, ఈ 58% బ్లూ, ఈ కాంబినేషన్లో మనకి డిఫరెంట్ ఈ 3 కలర్స్ని ఆ పర్సంటేజ్లో కలిపేసి మనకి కలర్ అనేది డిస్ప్లే అవుతుందన్నమాట. దీన్ని హెక్సాడెసిమల్ ఫార్మాట్లో మన కలర్ ఇచ్చేది. నెక్స్ట్ ఆర్జీబీ ఫంక్షన్ ఉపయోగించి ఆర్జీబీ ఫంక్షన్ ఎలా చూస్తే ఆర్జీబీ రెడ్ అండ్ గ్రీన్ బ్లూ. రెడ్ రేంజ్ ఎలా ఉంటుంది 0 to 255, అట్లా గ్రీన్ కూడా 0 to 255, బ్లూ కూడా 0 to 2. ఇవి మూడు కలర్స్ యొక్క రేంజ్ అనమాట. ఆర్జీబీ 200, 100 అంటే ఈ మూడు కాంబినేషన్లు ఇంత పర్సెంటేజ్లు ఈ మూడు కలిసి మనకి టోటల్గా కలర్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆర్జీబీ ఫంక్షన్ విత్ ఆల్ఫా మీన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ద ఆర్జీబీ ఫంక్షనే, ఎక్స్ట్రా ఇంకో పారామీటర్ యాడ్ అవుతుంది ఆల్ఫా మీన్స్ ట్రాన్స్పరెన్సీ అనమాట. మనం ఇచ్చే కంటెంట్ కలర్ యొక్క ట్రాన్స్పరెన్సీ, దీని రేంజ్ ఎక్కడి నుంచి ఉంటుంది అనమాట 0.0 to 1.0 వరకు ఉంటుందన్నమాట. ఇఫ్ ద రేంజ్ ఫ్రమ్ ద ఆల్ఫా స్పెసిఫై ద ట్రాన్స్పరెన్సీ, మన ట్రాన్స్పరెంట్ ఎంత బ్రైట్గా ఎంత డల్గా కలర్ డిస్ప్లే చేయడానికి ట్రాన్స్పరెంట్ని యూస్ చేస్తారు. ఇఫ్ డిఫైన్ 0.0 ఇది కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అనమాట. అలాగా 1.0 అయితే కంప్లీట్ ట్రాన్స్పరెంటీ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ హెచ్సిఎల్ ఫంక్షన్, హెచ్ఎస్ఎల్ ఫంక్షన్. హెచ్ఎస్ఎల్ మీన్స్ ఇట్ టేక్ 3 parameter. ఏంటిది హెచ్యు, సాచురేషన్, లైట్నింగ్. హెచ్యు అంటే హెచ్యు రిప్రజెంట్స్ ద కలర్ కాంబినేషన్. వాటి రేంజ్ ఎక్కడి నుంచి ఉంటుంది 0 to 360 రేంజ్ అనమాట. నెక్స్ట్ సాచురేషన్ రిప్రజెంట్స్ ద గ్రే షేడ్ రేంజ్ అనమాట. ఇట్ రిప్రజెంట్స్ ద గ్రే షేడ్. ఆ రేంజ్ ఎక్కడి నుంచి ఉంటుంది 0% to 100%. లైట్నింగ్ రిప్రజెంట్స్ ద లైట్ టు డార్క్ అనమాట. ఇట్ రేంజ్ 0 to 100%. నెక్స్ట్ వచ్చినది హెచ్సిఎల్ ఫంక్షన్ విత్ ఆల్ఫా. ఇదేంటిది హెచ్యు అంటే ఏంటి రిప్రజెంట్స్ ద కలర్ కాంబినేషన్స్. హెచ్యు కలర్ కాంబినేషన్, సాచురేషన్, లైట్నింగ్. నెక్స్ట్ ఆల్ఫా అంటే తెలుసుగా ట్రాన్స్పరెంట్. ఇది హెచ్సిఎల్ ఫంక్షన్ విత్ ఆల్ఫా అంటే నెక్స్ట్ ఈ పారామీటర్ అనేది ఏర్పడుతుంది. ట్రాన్స్పరెంట్ ఎంత బ్రైట్గా ఎంత డల్గా అనేది మన కంటెంట్ డిస్ప్లే అవ్వడానికి. సాచురేషన్ అంటే గ్రే, లైటనింగ్ అంటే హౌ బ్రైట్ అనమాట కలర్ కాంబినేషన్స్. దీని రేంజ్ అంటే 0 to 360 రేంజ్ ఉంటుందన్నమాట. మనం ఈ ఫంక్షన్స్ అన్నీ ఉపయోగించి మన టెక్స్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఈ వేస్లో మనము కలర్ అనేది డిస్ప్లే చేయవచ్చు అనమాట.